అని చెప్పండి, అంటే ఇవి మీరు గతంలో చూస్తే అంటే ఏటా కనీసం 2 లక్షల ఇళ్ళు కడతా ఉండేవాళ్ళు. అది సింగిల్ బెడ్రూమ్ కానివ్వండి, లేకపోతే ఒకటే రూఫ్ వేసినటువంటి కానివ్వండి. ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్ పేరుతో చాలా కొద్దిగా ఇవ్వకుండా, అంటే ఎక్కువ కట్టలేక చాలా తక్కువ సంఖ్యలో కట్టడం వలన ఇది మీకు కౌంటర్ ప్రొడక్టివ్ అయ్యే పరిస్థితి ఉండదంటే? అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కుటుంబాలు 85 లక్షలు. 85 లక్షల కుటుంబాల్లో నుంచి నిజంగా అప్పుడు ఉన్నటువంటి ఆ గతంలో ఉన్నటువంటి స్కీమ్స్ కనుక నిజంగా వాస్తవం అయ్యి ఉండి అవన్నీ కనుక అయ్యి ఉన్నట్టయితే ఈరోజు ఎవరికి అవసరం ఉండేది హౌస్ లేనటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు. కానీ ఆ పరిస్థితులు ఈరోజు లేవు. అంటే దాంట్లో ఎంత పెద్ద ఎత్తున అక్రమాలు, నా సూటి ప్రశ్న ఏంటంటే, మీరు ఎవరైతే లబ్ధిదారులు సపోజ్ ఉన్నారో వాళ్ళని మీరు సాటిస్ఫై చేయకపోతే రేపొద్దున మీ ఎలక్షన్స్లో మాకు ఇళ్ళు ఇవ్వలేదు, ప్రామిస్ చేశారు అనేటువంటిది మీకు కౌంటర్ ప్రోడక్ట్ అయ్యే అవకాశం లేదంటారా? అంటే ఒకటి, మేము ఇక్కడ ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం ఎన్నికల్లో ఓట్లను దృష్టిలో పెట్టుకుని చేయట్లేదు. ఈ దేశంలోనే ఈ రాష్ట్రం ఒక రోడ్ మోడల్గా మారాలని, ఈ దేశంలో డెఫినెట్గా మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ రకంగా కూడా చేయొచ్చా అనేటువంటి ఒక ఆలోచన చేయాలనేటువంటిది మా ఉద్దేశం. ఈరోజు నేను సిద్దిపేటలో కడుతున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ చూసి వచ్చిన, అందులో చూస్తే డెఫినెట్గా ఈ రకమైనటువంటి లివింగ్ మనము ఇవ్వగలుగుతున్నాం అనేటువంటిది నాకు ఒక సంతృప్తి. నిజంగా అంటే అంటే ఇట్లా కూడా చేయొచ్చా అనేటువంటిది ఒక నాయకునిలో నిజంగా స్పిరిట్ ఉన్నట్టయితే ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి దానికి అది ఒక ఎగ్జాంపుల్గా. 2.5 lakhs వచ్చేసింది అంటారు. అది 7 lakhs అండి, 6 lakhs. ఇప్పుడు మేము డబుల్ బెడ్రూమ్కి ఇచ్చేది 6 lakhs, రూరల్ ఏరియాస్లోనైతే 6 lakhs, హైదరాబాద్లోనైతే ఇచ్చేది 7 lakhs. లబ్ధిదారుడు ఎంత? ₹1 కట్టాల్సి మళ్ళీ 100% స్టేట్ గవర్నమెంటే ఇస్తుంది. ఎక్కడ కూడా ఇంతకుముందు మీకు ఏ స్కీమ్లో గతంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి 45,000, 55,000, ₹1,00,000 ఇచ్చినటువంటి సందర్భంలో కూడా లబ్ధిదారుడు కొంత సొంతంగా పెట్టుకోవాల్సి ఉండేది. కానీ ఇక్కడ ₹1 కూడా లబ్ధిదారుడు పెట్టేటువంటిది లేదు. టోటల్గా ప్రభుత్వమే పెడుతుంది, టోటల్గా ప్రభుత్వమే అతనికి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి. కాబట్టి మేము ఈ 2.5 లక్షలు ఎప్పుడైతే ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేస్తామో ఆ రోజు మీరు ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది అనేది అప్పుడు అర్థమవుతుంది. సో మాకుండే విజన్స్ మాకుండేటువంటి ఆలోచన. సో అంటే మీరు అనేది ఏంటంటే ఇది రేపొద్దున కౌంటర్ ప్రోడక్ట్ అయ్యే అవకాశమే లేదు అని మీరు అంటున్నారు. ఒకటి, ప్రజలకు విశ్వాసం ఉన్నంత వరకు, ఒక నాయకుని మీద విశ్వాసం ఉన్నంత వరకు, ఒక నాయకుని మీద నమ్మకం ఉన్నంత వరకు ప్రజలు ఆ నాయకుని వెంటుంటారు. డెఫినెట్గా ఈ నాయకుడు మనకు ఇవ్వగలుగుతాడు, మనకు చేయగలుగుతాడు అనేటువంటి విశ్వాసం ఈ నాయకుని ఎంతసేపు ఆయన సొంత ఇది కొరకో, సొంత ఆలోచన కొరకో, లేకపోతే ఏదో ఆస్తులు పెట్టుకుందామనో, లేకపోతే ఇంకొక దాని కొరకో ఉన్నాడు అనేటువంటి ఇదిలో ఉన్నప్పుడు ఆలోచన వేరే ఉంటుంది. కానీ ఒక నాయకుడు కంప్లీట్గా ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు, ప్రజల జీవన విధానంలో మార్పు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి నమ్మకం ఉన్నప్పుడు డెఫినెట్గా నాయకుని వెనకనే ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్.